హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు లెహంగా ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. శారీ తీసుకున్నాను ఫ్రెండ్స్. లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. తర్వాత నేను పళ్ళు అనేది ఈ విధంగా కట్ చేసి 2 కొనలు కలిపేసి ఈ విధంగా ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేశాను ఫ్రెండ్స్. ఫోల్డ్ చేసేసి మన హైట్ వచ్చేసి 38 ఇంచెస్ కావాలి. 38 ఇంచెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2 మీటర్స్ క్లాత్ అందులో పెట్టేశాను. నడుము పట్టీ కోసము నేను 5 ఇంచెస్ విడ్త్ తోటి నడుము చుట్టు కొలత వచ్చేసి 40 ఇంచెస్ వరకు తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా నేను ఫ్లీట్స్ అనేది మెయిన్ క్లాత్ పైన అంటే శారీ క్లాత్ని ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు శారీ క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ వరకు ఉంది ఫ్రెండ్స్. నాకు లైనింగ్ వచ్చేసి ఓన్లీ 2 మీటర్స్ ఉంది. సమానంగా లేదు కాబట్టి ముందుగా మనము శారీ క్లాత్ని ఫ్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకదాని కిందకి ఒకటి వచ్చేటట్టుగా సెట్ చేస్తూ నీట్గా ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత మనకు నడుము చుట్టూ ఎంత కొలత కావాలో ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా. చెక్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, తక్కువ ఉంది కాబట్టి లైట్గా అక్కడక్కడ ప్రిల్స్ ఇవ్వాలి. లైట్గా ప్రిల్స్ ఇచ్చుకుంటూ మొత్తం నడుము చుట్టూ క్లాత్ అనేది సరిపోయేటట్టుగా ఫ్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. మనకు సమానంగా క్లాత్ ఉంటే కరెక్ట్ 5 మీటర్స్ క్లాత్ లైనింగ్ కూడా ఉంటే రెండు కలిపి స్టిచ్ వేసుకొని రెండు కలిపి ఫ్లీట్స్ పెట్టుకోవచ్చు. మనకు సమానంగా లేదు కాబట్టి లైనింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి విడివిడిగా ఫ్లీట్స్ అనేది పెట్టేసి ఒకసారి జాయిన్ చేసుకోవాలి. సైడ్లు కూడా మనం లాక్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా నీట్గా లాక్ చేయాలి. 1/2 ఇంచ్ విడ్త్తో మొత్తం కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సైడ్కి ఈ విధంగా నీట్గా వేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నడుము భాగంలో 5 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసి 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత నడుం పట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేశాను. డబుల్ ఫోల్డ్ చేసేసి ఒక సైడ్ మడిచి కుట్టుకోవాలి. మరో ప్రక్కన కూడా 2 టైమ్స్ ఈ విధంగా మడిచేసి కుట్టుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా క్లాత్ పెట్టేసి కింది భాగాన స్టిచ్ వేస్తూ వస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము దీంట్లో క్యాన్వాస్ కూడా పెట్టుకొని వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. నేను నార్మల్గా క్లాతే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను. ఫ్రంట్ బ్యాక్ ర్యాప్ చేయాలి. ఇప్పుడు లోపలి భాగంలో ఈ విధంగా జాయింట్ అనేది మధ్యలో పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయాలి. ఫ్రంట్ బ్యాక్ ర్యాప్ చేసేసి స్టిచ్ అనేది నీట్గా వేస్తూ రావాలి. ఈ విధంగా వేసేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి కట్ చేయాలి. ఇప్పుడు మనము 5 ఇంచెస్ వరకు వదిలేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ 5 ఇంచెస్ వరకు వదిలేసి లోపలి భాగంలో ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి ఒక 1/2 ఇంచ్ విడుతుతో కింది వరకు లాక్ చేయాలి. స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ లెహంగా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.